పితా పుత్ర పవిత్రాత్మ నామమున. యెషయా గ్రంథము 42వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-2. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాటిని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు అన్య జాతులకు న్యాయమును కొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. క్రీస్తు నాదుని యందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము క్రీస్తు ఎందుకు జ్ఞానస్నానం పొందాడు అనే అంశము గురించి తెలుసుకుందాం. వై జీసస్ హ్యాస్ రిసీవ్డ్ బ్యాప్టిజం. దేవుని కుమారుడై ఉండి కూడా పాపము లేనప్పటికీ రక్షకుడైన క్రీస్తు ఎందుకు జ్ఞానస్నానము పొందాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరా, క్రీస్తు జ్ఞానస్నానం ఆయన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందుగా పొందిన వంటి సాంగ్యం. ఈ జ్ఞానస్నానము ద్వారా మనము తెలుసుకోవలసినటువంటి 2 అంశాలు. జ్ఞానస్నానం క్రైస్తవ జీవన సర్వస్వానికి పునాది. రెండవదిగా పవిత్రాత్మ యందు జీవనానికి సింహద్వారం. క్రీస్తు ప్రభువు ఈ జ్ఞానస్నానము ద్వారా తెలియజేసే సందేశము ఏమిటంటే, మన కొరకు, మన అందరి కొరకు, ఈ లోకము కొరకు ఆయన జ్ఞానస్నానము పొందాడు. ఎందుకనగా సాతాను చేతిలో చిక్కుకున్న మన అందరికీ విముక్తిని అందించుట కోసమై తండ్రి దేవుని యందు ప్రియమైన వాడిగా ఆయన తన యొక్క సంకేతాన్ని తెలియపరుస్తూ సాతాను మీద యుద్ధము చేయడానికి సిద్ధమైన వంటి కార్యమే జ్ఞానస్నానం. క్రీస్తు జ్ఞానస్నానం పొందుట ద్వారా ఆయన త్రియేక దేవుణ్ణి తెలియచేయడమే కాకుండా ఈ లోకములో ఉన్నవంటి సాతానును, సైతాను శక్తులను, చీకటిని ప్రారదోలడానికి ఒక వెలుగుగా ముందుకు వస్తూ ఉన్నాడు. కనుక నేను మనమందరం కూడా క్రీస్తు జ్ఞానస్నానములో పొందుకున్నప్పుడే వెలుగు. మన కోసమై, మన నిమిత్తము కోసమై ఆయన జ్ఞానస్నానం పొందాడు. వాక్యములో వింటూ ఉన్నాం. యోహాను గారితో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇది ఇప్పుడు ఇలా నెరవేరనిమ్ము, ఈ విధముగా కొనసాగనిమ్ము అని దేవుడు ఆ యొక్క యోహానుతో అంటూ ఉన్నాడు. అనగా ఇది దైవ చిత్తం, దేవుని యొక్క కార్యం, ఇది ఈ విధంగా నెరవేరాలి. కనుక ప్రియ సహోదరి సహోదరా, చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఆయన రక్షకుడు కదా, దైవపుత్రుడు కదా, పాపరహితోత్వి కదా, దేవుడు ఏమి పాపము లేనివాడు కదా, ఎందుకు పొందుకున్నాడంటే ఇదే సమాధానం. మన అందరి నిమిత్తమై మానవ స్వభావంగా ఉండడానికి, మనను రక్షించడానికి నిమిత్తమై ఆయన జ్ఞానస్నానం పొందుకున్నాడు. కనుక ఆయన జ్ఞానస్నానము మన అందరికీ క్రైస్తవ జీవితానికి ఒక వెలుగుగాను, ఆరంభముగాను, పునాదిగాను ఉంటూ ఉంది. జ్ఞానస్నానము లేకుండా, త్రియేక నామములో పిలువబడకుండా ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడుగా పిలువబడలేడు. జ్ఞానస్నానము ఒక ముద్రణ, జ్ఞానస్నానము ఒక ప్రవేశ ద్వారం, జ్ఞానస్నానము ఒక ఇంపెరిషబుల్ సైన్. నోబడీ కెన్ టేక్ అవే దిస్ మార్క్ ఆన్ ఎవ్రీ చైల్డ్. ప్రతి బిడ్డ పైన వేసిన ఈ ముద్రను ఏ వ్యక్తి కూడా తీసివేయలేడు, ఎవరు కూడా చెరగనివ్వలేరు, ఎవరు కూడా దీనిని
తప్పు పట్టడానికి వీలు లేదు. క్రీస్తు నామములో, దైవ కుమారుడి యేసు నామములో మనం దేవుని బిడ్డలుగా అవుతూ ఉన్నాం. క్రీస్తే రక్షణ, క్రీస్తే పునరుత్థానం, క్రీస్తే జీవం. కనుక క్రీస్తులో జ్ఞానస్థానం పొందుకుందాం. ఆయన స్వీకరించిన జ్ఞానస్థానం తండ్రి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందేహాన్ని మనం క్లియర్ చేసుకొని తెలియని వారికి తెలియపరుచుదాం. ఇంకను కూడా అవిశ్వాసములో జీవిస్తూ ఉన్న వారిని వెలుగులోనికి నడిపించుదాం. లోక రక్షకుడైన దేవుని వైపునకు మన జీవితాలను ముఖ కాంతితో వెలిగేలాగున ఆ నిత్య వెలుగులోనికి నడిపించుదాం. చీకటి జీవితాలకు, వ్యసనాల జీవితాలకు, పాపపు జీవితాలకు క్రీస్తే వెలుగు. క్రీస్తు జ్ఞానస్థానం ప్రతి ఒక్కరికి పవిత్రాత్మను, శక్తిని వసుగుతూ ఉంది. ఈ అంశాన్ని మనం తెలుసుకుంటూ లోకరక్షకుడైన ప్రభునిలో ఎదుగుదాం. ప్రభు మన అందరినీ తన కృపా వరములతో దీవించునుగాక.